హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను బీఈడికి సంబంధించిన సబ్జెక్టు సోషల్ మెథడాలజీలోని నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాల గురించి చెప్తున్నాను అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బీఈడిలో సోషల్ మెథడాలజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ టాపిక్. అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణాలు అంటే విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, మనం చెప్పింది, ఎక్కడ వెనకబడుతున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే అంశాలు వెంటనే అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి తోడ్పడితే అదే నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఈ పద్ధతి లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది, అభివృద్ధి పరిశీలిస్తున్న అంశాలను గుర్తిస్తుంది, అదే విధంగా విద్యార్థుల ప్రగతి కోసం ప్రయత్నిస్తుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఇది సూక్ష్మ స్థాయి పరిశీలన అంటే పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు మొదలైన వాటి ద్వారా మూల్యాంకనం అన్నది జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో వినియోగించే సాధనాలు ఏంటి అని అంటే ఇది క్రమసంఖ్య, సాధనం, మార్కులు. క్రమసంఖ్య సాధనం ఏంటి అంటే ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడము, సమకాలీన లేదా సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం. దీనికి ఎన్ని మార్కులు ఉంటాయి? 5 మార్కులు ఉంటాయి. ఇంకా రెండోది విద్యార్థుల రాతాంశాలు, దీనికి కూడా 5 మార్కులు ఉంటాయి. ఇవి నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలు, మార్కులు. ప్రాజెక్ట్ పని, దీనికి 5 మార్కులు ఉంటాయి. ఇంకా 4వ సాధనం లఘు పరీక్ష అంటే స్లిప్ టెస్ట్, దీనికి 5 మార్కులు. టోటల్ ఎంత? 20 మార్క్స్. అంతే కదా. ఇవి సాధనాలు, నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలు. అయితే ఈ సాధనాల గురించి నెక్స్ట్ క్లాస్ లోని వివరంగా చెప్పుకుందాము. అంటే అంశాలను చదివి వ్యాఖ్యానించడం ఏంటి, విద్యార్థులు రాతాంశాలు ఎలా రాయాలి, ప్రాజెక్ట్ పని ఎలా చేయాలి, లఘు పరీక్ష ప్రశ్నలు ఎలా వేయాలి అన్నది క్లియర్ గా నెక్స్ట్ క్లాస్ లోని వివరంగా చెప్తాను. ఈ రోజు క్లాస్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకన లక్షణాలు, సాధనాలను టచ్ చేసి వదిలేసాను. నెక్స్ట్ క్లాస్ లో అయితే విపులంగా చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని ప్లేలిస్ట్ లో కూడా పెట్టానండి. సబ్జెక్ట్ నేమ్ వారీగా పెట్టాను. అంటే సోషల్ మెథడాలజీకి సంబంధించి అన్ని సోషల్ మెథడాలజీలో పెట్టాను. ఒకసారి మీకు ప్లేలిస్ట్ లో కానీ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.